శ్రీమాత్రే నమః. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే ఏప్రిల్ 26, 27 ఈ 2 రోజుల్లో సాధారణం కావు. ఈ 48 గంటల్లో మీ జీవితంలో జరిగే సంఘటన మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. వారు మీకు సహాయం చేస్తారా లేక మీకు నష్టం కలిగిస్తారా? ఇది మీరు తీసుకునే ఒక నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మీరు ఈ వీడియోను ఎక్కడ చూస్తున్నా సరే ఇప్పుడే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మనసును ప్రశాంతంగా ఉంచండి. ఎందుకంటే మీరు వినబోయే విషయం మీరు ఇప్పటి వరకు ఎప్పుడూ వినని నిజం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పే విషయం మీ జీవితాన్ని కాపాడగలదు. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో సాధారణ రోజులు కావు. ఈ 3 రోజుల్లో గ్రహస్థితులు ప్రత్యేకంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా 25, 26న ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రుడు, కుజుడు మరియు శని ప్రభావం మీ నిర్ణయాలపై గాఢంగా పడుతుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలదు. ఈ 3 రోజులు మీ గతంలో చేసిన కర్మల ఫలితాలు బయటపడే సమయం. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా జరిగేలా కనిపిస్తాయి, కానీ లోపల ఒక పరీక్ష నడుస్తూ ఉంటుంది. మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది. ఈ సమయంలో మీరు ఆతృతతో ముందుకు వెళ్ళకూడదు. కొంతమంది మీకు మంచి అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తారు, కానీ వాటి వెనుక నిజమైన ఉద్దేశం తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మీరు ఓపికగా ఉండాలి, మాటలలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. ఈ 2 రోజులు మీకు ఎంతో కీలకం. 3వ రోజు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఎలా స్పందిస్తారో దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఎస్ అనే వ్యక్తి ప్రభావం ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ వ్యక్తి మీకు ఒక కొత్త అవకాశం ఇవ్వవచ్చు లేదా ఒక సలహా ఇవ్వవచ్చు. మొదటికి ఈ వ్యక్తి మీకు చాలా సహాయకుడిలా కనిపిస్తారు. మీరు వారి మాటలు నమ్మాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడే జాగ్రత్త అవసరం. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. అది మంచి మార్పా లేక చెడు మార్పా అనేది మీరు ఎలా స్పందిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. వారు చెప్పే ప్రతి విషయం నిజం కావాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆలోచనలను ఉపయోగించాలి. ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఈ ఎస్ వ్యక్తి పాత పరిచయం కావచ్చు. కొంతమందికి కొత్త వ్యక్తిగా జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి మీకు ఒక పరీక్షలా ఉంటారు. మీరు తెలివిగా వ్యవహరిస్తే లాభం పొందుతారు, లేకపోతే చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి దారితీస్తుంది. అందుకే ప్రతి మాటను విశ్లేషించండి. త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవితంలో రాబోయే మార్పులు ఈ 2 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన మార్పును అనుభవించబోతున్నారు. ఇది మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం లేదా ఆర్థిక పరిస్థితికి సంబంధించిందై ఉండవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని ముందుకు కదులుతుంది. మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త వస్తుంది. ఈ మార్పు మొదటికి మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అది మీకు కొత్త దారిని చూపిస్తుంది. మీ ఆలోచన విధానం కూడా మారుతుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను గుర్తు చేసుకుని వాటి నుంచి నేర్చుకుంటారు. మీరు కొంతమంది వ్యక్తుల నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటారు. ఇది మీకు కొంత బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీరు బలంగా మారుస్తుంది. ఈ మార్పులు మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తాయి. మీరు మీ లక్ష్యాలను మళ్ళీ నిర్వచించుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ మార్పులు మీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఈ 2 రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కొంతమందికి అనుకోని డబ్బు రావచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. ఎవరి మాట విని తొందరగా డబ్బు పెట్టడం మంచిది కాదు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఆర్థిక అవకాశాలకు జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు మీ ఖర్చులను నియంత్రించగలిగితే ఈ కాలాన్ని సురక్షితంగా దాటవచ్చు. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. మీ డబ్బును భద్రంగా ఉంచండి. చిన్న తప్పిదం కూడా పెద్ద నష్టానికి కారణమవుతుంది.
అదే సమయంలో తెలివిగా వ్యవహరిస్తే లాభాలు కూడా పొందవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారం. ఉద్యోగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు పరీక్షల సమయం. మీపై అదనపు బాధ్యతలు పడే అవకాశం ఉంది. మీరు మీ పనిని మీరు సమయానికి పూర్తి చేయాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. కొంతమందికి కొత్త అవకాశాలు రావచ్చు, కానీ అవి వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదు. మీరు పూర్తిగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. వ్యాపారం చేస్తున్న వారికి ఈ కాలం కొంత అస్థిరంగా ఉంటుంది. లాభాలు మరియు నష్టాలు రెండూ ఉండవచ్చు. మీరు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి. భాగస్వామ్యాలలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీద పూర్తిగా ఆధారపడకండి. మీ కృషి, ఓపిక మరియు సరైన నిర్ణయాలు ఈ కాలాన్ని విజయవంతంగా మార్చగలవు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని విశ్లేషించి ముందుకు వెళ్ళాలి. కుటుంబ సంబంధాలు. ఈ 2 రోజుల్లో కుటుంబ వాతావరణం కొంత సున్నితంగా మారే సూచనలు ఉన్నాయి. చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు, మీ స్పందనలు చాలా ప్రభావం చూపుతాయి. కుటుంబంలో ఉన్న వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా పెద్దలతో గౌరవంగా మాట్లాడటం అవసరం. ఇంటి విషయాల్లో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. గతంలో జరిగిన విషయాలు మళ్ళీ ప్రస్తావనకు రావచ్చు. ఇది కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే మీరు ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. మీరు మీ అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడగలిగితే కుటుంబంలో శాంతి నిలుస్తుంది. కొంతమందికి కుటుంబ సభ్యుల నుండి సహాయం కూడా లభించవచ్చు. మీకు అవసరమైన సమయంలో వారు మీకు తోడుగా ఉంటారు, కానీ మీరు కూడా వారిని అర్థం చేసుకోవాలి. సంబంధాలు బలపడాలంటే పరస్పర గౌరవం చాలా ముఖ్యమైనది. ఈ 2 రోజులు మీ కుటుంబ బంధాలను పరీక్షించే సమయం అవుతుంది. ప్రేమ, వివాహం. ప్రేమ సంబంధాల్లో ఈ సమయంలో కొంత గందరగోళం కనిపించవచ్చు. మీరు ప్రేమించే వ్యక్తితో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. మీరు అనుకున్న విధంగా వారు ప్రవర్తించకపోవటం వల్ల మీకు అసంతృప్తి కలగవచ్చు. ఈ సమయంలో అనవసర అనుమానాలు పెంచుకోకండి. పాత సంబంధాలు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు భావోద్వేగంగా కొంత కష్టం కలిగించవచ్చు. మీరు గతాన్ని గుర్తు చేసుకొని బాధపడవద్దు, కానీ మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయి. అదేవిధంగా మీరు కూడా మారాలి. వివాహితులకు ఈ కాలం సహనంతో ఉండాల్సిన సమయం. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడాలి. మీరు ఒకరినొకరు నమ్ముకుంటే సంబంధం బలపడుతుంది. చిన్న విషయాలను పెద్దగా తీసుకోవటం మంచిది కాదు. పరస్పర సహకారం ఉంటే ఈ కాలాన్ని సులభంగా దాటవచ్చు. ఆరోగ్యపరంగా ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు అనవసరంగా ఆలోచనలు చేయటం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. శారీరకంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కనిపించవచ్చు. మీరు మీ ఆహారం, నిద్రపై శ్రద్ధ పెట్టాలి. సమయానికి భోజనం చేయటం, సరైన విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. ప్రయాణాలు చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడి ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయటం వల్ల తరువాత పెద్ద సమస్యలు రావచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీ చేతుల్లోనే ఉంది. శత్రువులు ఈ సమయంలో మీకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. వారు బయటకు మీకు స్నేహితుల్లా కనిపించవచ్చు, కానీ లోపల వేరే ఆలోచనలు ఉండవచ్చు. మీరు ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీ రహస్యాలను అందరితో పంచుకోవటం మంచిది కాదు. కొంతమంది మీ పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మీపై అపోహలు కలిగించేలా మాట్లాడవచ్చు. ఈ సమయంలో మీరు ఆగ్రహపడకుండా శాంతంగా ఉండాలి. మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. మీరు తెలివిగా వ్యవహరిస్తే శత్రువులపై విజయం సాధించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ ఆత్మవిశ్వాసం మీకు బలమవుతుంది. మీరు ఎవరి వలనైనా దిగజారకుండా ముందుకు సాగాలి. మిత్రుల విషయంలో ఈ కాలం మీకు ఒక పరీక్షగా ఉంటుంది. కొంతమంది నిజమైన మిత్రులు మీకు సహాయం చేస్తారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు వారు మీకు తోడుగా ఉంటారు. వారి సహాయం మీకు బలాన్ని ఇస్తుంది. అయితే కొంతమంది మిత్రులు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది.
వారు మీకు సరైన సలహాలు ఇవ్వకపోవచ్చు. మీరు వారి మాటలు విని తప్పు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే మీరు ప్రతి సలహాను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. మీరు మీ మిత్రులను సరిగ్గా గుర్తించాలి. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు స్వార్థం కోసం ఉన్నారు అన్నది ఈ సమయంలో స్పష్టమవుతుంది. మీరు మంచి మిత్రులను దగ్గరగా ఉంచి మీకు నష్టం కలిగించే వారిని దూరంగా ఉంచడం మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. గుప్త అవకాశాలు ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారిని కనిపించినా కానీ చాలా విలువైన అవకాశాలు ఎదురవుతాయి. ఇవి సాధారణంగా బయటకు పెద్దగా కనిపించవు, కానీ లోపల వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకోవటం ద్వారా పెద్ద మార్పు సాధించగలుగుతారు. కొంతమంది మీకు ప్రత్యక్షంగా సహాయం చేయకపోయినా పరోక్షంగా మీకు దారి చూపే పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఇప్పటి వరకు గమనించని ఒక మార్గం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. మీరు ఆ అవకాశాన్ని గుర్తించగలిగితే అది మీకు చాలా లాభం చేకూరుస్తుంది. అయితే మీరు తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని విశ్లేషించి ముందుకు వెళ్ళాలి. ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు కూడా ఒక అవకాశంగా మారవచ్చు. మీరు మీ అంతర్చేతనను నమ్మాలి. కొన్ని నిర్ణయాలు ఇతరులకు అర్థం కాకపోయినా మీకు సరైనదిగా అనిపిస్తే వాటిని అమలు చేయాలి. ఈ గుప్త అవకాశాలు మీ భవిష్యత్తును మలచగలవు. ప్రమాద సూచనలు ఈ 2 రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా అనవసరంగా ఎవరినైనా నమ్మకం పెట్టుకోవటం ప్రమాదకరం. మీరు వినే ప్రతి విషయం నిజం కాకపోవచ్చు. కొంతమంది మీకు తప్పుదారి చూపే ప్రయత్నం చేయవచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. రాత్రి సమయంలో ప్రయాణాలు తగ్గించడం మంచిది. అలాగే వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా ప్రమాద సూచనలు ఉన్నాయి. మీరు ఎవరి మాట విని డబ్బు పెట్టకండి. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులపై నమ్మకం పెట్టుకోవటం మంచిది కాదు. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవటం కూడా ప్రమాదకరం. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదాలను సులభంగా నివారించగలుగుతారు. దేవుని ఆశీర్వాదం ఈ సమయంలో మీపై, దేవుని కృప స్పష్టంగా ఉంటుంది. మీరు ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నా ఒక అదృశ్య శక్తి మీకు సహాయం చేస్తుంది. మీరు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా రక్షించబడతారు. ఇది దేవుని ఆశీర్వాదం వల్లనే జరుగుతుంది. మీరు భక్తితో ప్రార్థనలు చేస్తే మీకు మరింత లాభం కలిగిస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు తిరిగి మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచితే మీకు సరైన దారి కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంత మార్పు అనుభవిస్తారు. మీరు మీలో ఒక ప్రశాంతతను పొందుతారు. ఇది మీకు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. దేవుని ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీరు సాధారణ వ్యక్తి కాదు. మీ జీవితాన్ని మార్చుకోవాలనే సంకల్పం ఉన్న వ్యక్తి. ఈ రోజు మీరు తెలుసుకున్న విషయాలు రేపటి మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. మరి మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.